ఇవాళ క్రీస్తు సంఘాలని, దేవుని సంఘాలని బయట అనేక సంఘాలు పుట్టగొడుగుల్లా లెగుస్తున్నా కూడా అవి పెద్ద జోక్ అయిపోయినాయి దేవుని దృష్టిలో. సంఘంలో చేరిన జోకర్లు అయిపోయారు. ఇవాళ పోతున్నారు, వస్తున్నారు. ఆ సంఘంలో ఎవరో మీకు అందరూ తెలుసా అని తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, పెద్ద సంఘాల్లో అందరూ తెలియటం అసంభవం. 5,000 మంది 6,000 మంది గుర్తుపెట్టుకోవడం ఈజీయా? 15 మంది 30 మంది గుర్తుపెట్టుకోవడం ఈజీయా? అందుకే అంటున్నాడు దేవుడు, అంటున్నాడు ఏమంటున్నాడంటే, ఓ చిన్న మందా భయపడకు, ఇటువంటి వారికి పరలోక రాజ్యమును అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమై ఉన్నది అంటున్నాడు. ఎందుకంటే 5,000 6,000 మందిలో 3,000 2,000 మందిలో సహవాసం ఉండదు. మజ్జిగ అయిపోద్ది మొత్తం. మధ్యలో నీళ్ళు పోతే ఏమవుద్ది? పెరుగులో కాదు, మధ్యలో నీళ్ళు పోతే పలసగైపోద్ది. ఆ పలసగైన మధ్యలో ఇంకా నీళ్ళు అయిపోతాయి. ఇంకా నీళ్ళు పోతే నీరు గారిపోద్ది. అదే పెరుగులో కొద్దిగా నీళ్ళు పోయండి, ఏమవుద్ది? కమ్మగా మజ్జిగ అవుద్ది. షుగర్ అయితే లస్సీ అవుద్ది, ఉప్పు అయితే మజ్జిగ అవుద్ది. రెండు మంచిదే. అందుకే చిన్న సంఘాలు దేవుని చాలా ఇష్టం. ఇది అడ్వాంటేజ్గా వాడుకోవచ్చు. నేను ఇది విషయాన్ని, దేవుని నామ మహిమ కలుగును గాక. ఇక్కడే మనకి సహవాసం లేకపోతే బయటికి వెళ్ళే సహవాసం ఉండదు. ఎక్కడ ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా.